Next, question number 16. A student is given 6 questions in an examination with a true or false type of answers. Okay, examination lo 6 questions ఇచ్చారు. అవి true or false type of answers అవి. If he writes 4 or more correct answers, 4 లేక అంతకంటే ఎక్కువగా కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే he passes in the examination. అంటే ఆ స్టూడెంట్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలంటే 4 questions ఆర్ మోర్ దాన్ 4 questions అవి కరెక్ట్గా రాసుకోవాలి. 4 లేక అంతకంటే ఎక్కువగా కరెక్ట్ రాయాలి. సో క్వశ్చన్ వచ్చేసి ద ప్రాబబిలిటీ పాసెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఈజ్, ఎగ్జామినేషన్లో పాస్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్, సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇక్కడ ముందుగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ n ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చారు. ఓకే, ఇది ఒక బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని డినోట్ చేస్తుంది. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అయినా ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అయినా 1/2 1/2 బోత్ ఆర్ ఈక్వల్ టు 1/2. ఎందుకంటే ఉన్న ఆప్షన్స్ రెండే, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్, అందులో ఒకటి కరెక్ట్ ఉంటుంది. ఓకే, సో 2 ఆప్షన్స్లో ఒకటి కరెక్ట్, అందువల్ల ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ బోత్ ఆర్ ఈక్వల్ టు 1/2 1/2. ఓకే, సో మరి స్టూడెంట్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలంటే 4 లేక అంతకంటే ఎక్కువ ఆన్సర్స్ని కరెక్ట్గా రాయాలి. మనకు అడిగింది కూడా పాస్ అయ్యే ప్రాబబిలిటీ అడుగుతున్నారు కాబట్టి మనం కనుక్కోవాల్సింది P ఆఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, సారీ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. అతను 4 లేక అంతకంటే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే పాస్ అవుతాడు. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 6 క్వశ్చన్సే ఉన్నాయి. సో మనం కనుక్కోవాల్సింది 4 లేక అంతకంటే ఎక్కువ కరెక్ట్గా రాస్తే పాస్ అవుతాడు కాబట్టి సో ప్రాబబిలిటీ పాసెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ వాల్యూ P ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. P ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ P ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ P ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా వచ్చేసి P ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ఈక్వల్ టు NCR P పవర్ R Q పవర్ n-R. ఓకే, ఆ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. సో P ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఇది R వాల్యూ అవుతుంది, n అనేది 6, 6C4 P పవర్ P అయినా Q అయినా రెండు ఒకటే. సో 1/2 పవర్ R, R అంటే ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి నెంబర్. సో 1/2 హోల్ పవర్ 4 ఇంటూ Q ఆల్సో 1/2, 1/2 హోల్ పవర్ n-R. n అంటే 6, R అంటే 4, 6 - 4 అంటే మళ్ళీ 2 వచ్చేస్తుంది. అట్లానే P ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, 6C5. సో P పవర్ అంటే 1/2 హోల్ పవర్ R అంటే 5, Q పవర్ దట్ మీన్స్ 1/2 హోల్ పవర్ n-R అంటే 6 - 5 1. నెక్స్ట్ P ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6, 6C6. P అంటే 1/2 హోల్ పవర్ R అంటే 6, Q అంటే 1/2 హోల్ పవర్ n-R అంటే 6 - 6 0. ఓకే, సో 6C4 అన్నా 6C2 అన్నా రెండు ఒకటే. 6C2 అంటే 6 × 5/2 × 1, సో 2 3 జా. సో 6C2 అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. 6 × 5/2 × 1, 2 3 జా 3 5 జా 15. సో 6C4 అన్న 6C2 అన్న రెండు ఒకటి, దాని వాల్యూ 15. ఇది మొత్తం కూడా 1/2 హోల్ పవర్ 6, బేసెస్ ఈక్వల్ ఇంటూలో ఉంటే పవర్స్ యాడ్ చేసుకుంటాం. 4 + 2 6. ఇక్కడ కూడా 1/2 హోల్ పవర్ 5, 1/2 హోల్ పవర్ 1, 5 + 1 6. ఇక్కడ కూడా 1/2 హోల్ పవర్ 6 + 0 అంటే 6. సో ఆ మొత్తాన్ని మనం కామన్ తీసుకుందాం. సో 6C4 వాల్యూ 15, 6C5 ఈ రెండింటికి డిఫరెన్స్ 1 ఉంటే 6 వస్తుంది. NC n-1 అంటే n అంటే ఇక్కడ 6C5 అంటే 6 వస్తుంది. అలానే 6C6 NC n అంటే 1 వచ్చేస్తుంది. ఈ మొత్తం కూడా 1/2 హోల్ పవర్ 6, 1/2 హోల్ పవర్ 6 అంటే 1/64. ఓకే, సో మొత్తం యాడ్ చేసుకున్నట్లయితే 15 + 6 21 + 1 22. సో టోటల్గా ఆన్సర్ వచ్చేసి 22/64.
సో దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుందాం. 2 11 జా 2 32 జా. ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ 11/32. Therefore, option C is the right answer.